ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 8వ తేదీ. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి, అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం. తన కోసం ఎవరైనా గొప్ప కార్యం చేయవలసి వచ్చినప్పుడు దేవుడు అతనిని ఒంటరి దారిన పంపేవాడు. ఒంటరిగా వెళ్ళడానికే దేవుడు అతన్ని పిలిచాడు. ఇశ్రాయేలు మహాప్రవక్తలందరూ ఎంత ఒంటరి జీవులు! బాప్తిస్మమిచ్చు యోహాను జనసమూహాలకు దూరంగా ఒక్కడే నిలబడ్డాడు. అందరూ నన్ను విడిచిపోయారు అని పౌలు చెప్పవలసి వచ్చింది. మన ప్రభువు కంటే ఒంటరి వారు ఇంకెవరున్నారు? దేవుని కోసం విజయాన్ని జనసమూహాలు ఎన్నడూ సంపాదించలేదు. ఇతరులు వెళ్ళడానికి భయపడే స్థలానికి ధైర్యంగా వెళ్ళేవాడు ఒంటరిగా మిగిలిపోతాడు, కానీ అతడు దేవుని మహిమను చూస్తాడు. మానవ హృదయాలలో ఓ మర్మం ఉంది. మనలను బాగా ప్రేమించి మనకు ప్రియమైన వారు మన చుట్టూ ఎందరున్నా ఎప్పుడో ఒకప్పుడు మనలో ప్రతి ఒక్కరికి నేను ఏకాకిని అన్న భావన కలుగుతుంది. మనకు ప్రియమైన మిత్రుడు మన ఆనందంలో పాలు పొందలేడు. మన ద్వేషాన్ని అతడు గుర్తించలేడు. గ్రహించువాడు ఒక్కడునూ లేడు. నా మనోభావాన్ని గ్రహించేవాడు ఒక్కడూ లేడు. ఇదే మనందరి ఆక్రందన. ఏకాంత మార్గంలో మనము తిరుగుతున్నాం. మన విధి ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రతి హృదయం తనకు తానే మర్మయుక్తంగా ఉంటూ అంతరంగ జీవితంలో ఏకాంతవాసిగా ఉండాల్సిందే. దీనంతటికీ కారణం ఏమిటో నీకు తెలుసా? ప్రభు మనందరి ప్రేమను కోరుకుంటాడు. ప్రతి హృదయంలో ఆయనకే ప్రథమ స్థానం కావాలి. అందుకే రహస్య తాళపు చెవి ఆయన వద్దనే ఉంచుకుంటాడు. అన్ని గదులను తెరిచి దీవిస్తాడు. పరిపూర్ణ సానుభూతి, పరిశుద్ధ సమాధానంతో తన యొద్దకొచ్చే ప్రతి ఏకాంత ఆత్మను దీవిస్తాడు. గనుక మనం ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు నా యొద్దకు రా అని మనల్ని పిలిచేది యేసు స్వరమే. మనం అపార్థానికి గురైన ప్రతిసారి అదే పిలుపు, తన యొద్దకు తిరిగి రమ్మని. ఆత్మను తృప్తిపరిచేది క్రీస్తు మాత్రమే. అనుదినము ఆయనతో నడిచేవారు ఎప్పటికీ ఏకాంత మార్గంలో ఉండలేరు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.